సో ఈరోజు నేను మీతో న్యాచురల్ కన్సెప్షన్కి కొన్ని టిప్స్ ఇస్తానన్నమాట. మీ సైకిల్ రెగ్యులర్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కరెక్ట్గా 20 డేస్ ఒకసారి 30 డేస్కి ఒకసారి సైకిల్ వస్తుంది అనుకోండి, ఇట్స్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 40 డేస్కి ఒకసారి కూడా సైకిల్ వస్తుంది, బట్ ఇట్ ఈస్ రెగ్యులర్ అంటే దట్ ఈస్ ఆల్సో ఫైన్. బికాస్ రెగ్యులర్ సైకిల్ అంటే వాట్ డస్ ఇట్ మీన్ అంటే మీ ఎగ్స్ అనేది కరెక్ట్గా రిలీజ్ అవుతున్నాయి. సో దానికే మీకు కరెక్ట్గా డేట్ వస్తున్నాయి. ఇఫ్ యువర్ డేట్ ఈస్ నాట్ కమింగ్ ప్రాపర్లీ, ఒకసారి 1 మంత్కి ఒకసారి వస్తుంది, ఇంకొకసారి 2-3 మంత్స్ ఒకసారి వస్తుంది అనుకోండి, లైక్ ఇట్ టెల్స్ దట్ యూఆర్ నాట్ ఓవ్యులేటింగ్ ప్రాపర్లీ. అట్లా ఇర్రెగ్యులర్ సైకిల్ ఉన్నప్పుడు మీరు యూ ట్రై టు టేక్ ట్రీట్మెంట్ ఫ్రమ్ అ ఫర్టిలిటీ కన్సల్టెంట్. మీరు వెయిట్ చేయకండి, ఓకే? అండ్ దెన్ మీ సెక్షువల్ లైఫ్స్ కూడా ఎలా ఉంది అని చూసుకోండి. లైక్ జనరలీ మీకు డేట్ వచ్చి లైక్ మేబీ 3-4 డేస్ తర్వాత, లైక్ డే 8 టు డే 18 ట్రై ఫర్ అ ప్రెగ్నెన్సీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్. అండ్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 30 డేస్ సైకిల్ అనుకోండి, 30 - 14 దట్ ఈస్ అరౌండ్ 16 వస్తుంది. డే 16 ఈస్ దెన్ అప్రాక్సిమేట్ డేట్ ఆఫ్ యువర్ ఓవ్యులేషన్ అనమాట. సో 4 డేస్ బిఫోర్ డే 16 అండ్ దెన్ 4 డేస్ ఆఫ్టర్ డే 16. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డే 12 నుంచి డే 20 మీరు న్యాచురల్గా ట్రై చేసుకోవాలి. సో అట్లే మీరు న్యాచురల్గా ట్రై చేసుకుంటే కూడా మీకు కన్సెప్షన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ అనమాట.